నమస్తే సార్. నమస్తే అమ్మా. మొత్తానికి ఎట్టకేళ్ళకి పొత్తులేమో ఖరారైపోయాయి. ఎవరికి ఎన్ని సీట్లు కూడా అయిపోయింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ జనసేన తక్కువ తీసుకుంది అని సంబంధించిన కార్యకర్తలు గానీ, దానికి సంబంధించి బాధపడుతుంటే అందులోంచి మళ్ళీ 3 త్యాగం చేసి బీజేపీ మాత్రం 10 చేస్తుంది. అంటే ముందు 10 అన్నారు, ఇప్పుడు 10. కాకపోతే వీళ్ళ దాంట్లోంచి మళ్ళీ త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే లోక్సభకి సంబంధించి కూడా అదే పార్లమెంట్‌ది కూడా ఒక సీటు మళ్ళీ త్యాగం చేశారు. జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఏమీ చేయలేదని ఆయన ఆ ధైర్యంతో ఈ స్టెప్ తీసుకున్నారా? ఎందుకు ఈ త్యాగ నిరతుడిగా ఆయన అలా ఉండిపోయారు? మామూలుగా సినిమాల్లో త్యాగాలు చేస్తారు. ఒకప్పుడైతే శోభన్ బాబు, నాగేశ్వరరావు వీళ్ళంతా త్యాగరాజులే. లేదంటే ఏదో అన్న కోసమో లేదా ప్రేమించిన అమ్మాయి కోసమో ఇలా త్యాగాలు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు కాబట్టి ఆయనకు రాజకీయాలు ఇంకా పూర్తిగా అర్థమైనట్లేదు. లేకపోతే ఆయన తీసుకున్నదే 24. 24లో మళ్ళీ 3 సీట్లు బీజేపీకి త్యాగం చేశాం. 3 పార్లమెంటు సీట్లలో 1 బీజేపీకి. నిజానికి అంతో ఇంతో ఓట్ బ్యాంకు పవన్ కళ్యాణ్ గారికే ఉంది తప్ప బీజేపీకి మన రాష్ట్రంలో, మరి టోటల్ సీనియర్ కాకుండా మన రాష్ట్రంలో ఏం ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి? కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జనసేననే ఎక్కువ సీట్లు తీసుకుని, అంటే వాళ్ళ 24 కన్నా కనీసం తీసుకుని బీజేపీకి ఒక 6, 7 అక్కడ ఏదో ఆపి ఉండాల్సింది. లేదు 10 బీజేపీకి ఇవ్వడమే కరెక్ట్ అయితే వీళ్ళు త్యాగం చేయకుండా చంద్రబాబు గారి అకౌంట్లో నుంచి ఇచ్చి ఉండాలి. ఆయనేమో వీళ్ళకి జుట్లు ముడి పెట్టేసి మీరు తెలుసుకోపోండి అని వదిలేశాడు. సరే అక్కడితో అది అనుకుందాం. ఇప్పుడు 21. ఈ 21 అయినా ఆయన సవ్యంగా పోటీ చేస్తారా అంటే అది కూడా డౌటే. ఎందుకు డౌట్ అంటే 5 సీట్లు ముందు ప్రకటించారు. 6వ సీటు కందుల దుర్గేష్ గారు, 7వ సీటు పవన్ కళ్యాణ్ గారు ఏదో పిఠాపురం ఏదో పోటీ చేస్తూ ఉంటారు. అంటే 7 సీట్లు పోయినాయి. 7 సీట్లు పోతే ఇంకా 14 సీట్లు ఉన్నాయి. ఈ 14 సీట్లలోనైనా ఆయన జనసేన అభ్యర్థుల్ని ఎక్కడైనా వెతికి వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇస్తాడా, లేదంటే మళ్ళీ తెలుగుదేశంలో నుంచి ఇప్పుడు బాలశౌరి గారికి ఇచ్చారే, వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరి గారికి మచిలీపట్నం ఎంపీ ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం నుంచో లేదా వైసీపీ నుంచో వచ్చిన వాళ్ళకి మళ్ళీ మిగతా ఈ సీట్లు కూడా 14 సీట్లు కూడా దారాదత్తం చేస్తాడా అనేది తెలియదు. మరి ఇంతకాలం జనసేన పార్టీకి పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, మరి ఇంకా నాయకుడు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేరు. టోటల్గా దీంట్లో ఏమిటంటే లాభపడింది ఎవరైనా ఉంటే బీజేపీ. ఎందుకు లాభపడింది అంటారా? వాళ్ళు 6 పార్లమెంట్ సీట్లు అడిగారు. ఎక్కడున్నారు? ఏ సీట్లు వాళ్ళకి సేఫ్ సైడ్ ఉన్నాయి చెప్పమంటే వాళ్ళు కూడా చెప్పలేరు. వాళ్ళు అడుగుతున్నారు. హిందూపురము, తిరుపతి, నర్సాపురము, తర్వాత ఇంకేదో అడుగుతున్నారు, అరకు, ఇవన్నీ అడుగుతున్నారు కదా. వాళ్ళకి సేఫ్ సైడ్ సీట్ ఏముండదు వాళ్ళకి. నరసాపురంలో రఘురామకృష్ణరాజు గారు గతంలో వైసీపీ తరఫున గెలిచారు, ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తారని కూడా అనుకుందాం. అది సేఫా? ఆ సీట్ సేఫ్ అంటే వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే ఏ కారణాల వల్ల ఆయనకు ఓటు వేయాలనేది కూడా ఆలోచిస్తారు కదా. కాబట్టి తిరుపతిలో వాళ్ళకి పెద్ద బలమే లేదు. తిరుపతిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎక్కడుంది వాళ్ళ బలము? లేదు. సరే, వాళ్ళ బలాలు పక్కన పెడితే వాళ్ళ కోసం యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కలిసి బీజేపీ తరఫున యుద్ధం చేయాలి. లేదంటే బీజేపీ తన సొంత ఓట్ బ్యాంకుతో గెలవదు. ఎందుకంటే పూర్తిగా వీళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి, జనసేన వాళ్ళవి, టీడీపీ వాళ్ళవి. సరే, జనసేన వాళ్ళైనా పవన్ కళ్యాణ్ ఆడుకోరు కాబట్టి, ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మాటను అంటే రెస్పెక్ట్ ఇచ్చి, మా పవన్ కళ్యాణ్ గారికి ముందు నుంచి అమిత్ షా గారు, మోదీ గారు ఢిల్లీలో గౌరవం ఇస్తున్నారు, ఆయన మాట ఎందుకు కాదనుకోవాలి అని జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకుందాం. జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయినంత మాత్రాన జనసేనకున్న ఓట్ బ్యాంక్ ఎంత? తక్కువ. కాబట్టి ఇప్పుడు మొత్తంగా పూర్తిగా టీడీపీ వాళ్ళు సహకరిస్తేనే బీజేపీ వాళ్ళు గెలుస్తారు, జనసేన వాళ్ళైనా గెలుస్తారు. ఈ శ్రేణులు సహకరిస్తాయి అంటారా? అక్కడే ఉంది ప్రాబ్లం. జనసేనకైనా పవన్ కళ్యాణ్ గారు ఏదో చంద్రబాబు కష్టకాలంలో జైల్లో ఉన్నప్పుడు పలకరించి ఏదో చేశాడు, మన కోసం ఏదో పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు అని జనసేన అభ్యర్థులకైనా టీడీపీ వాళ్ళు ఇష్టాలతో నిమిత్తం లేకుండా ఓటేస్తారేమో. కానీ బీజేపీకి వేయాలంటే మాత్రం వాళ్ళకి కొంత మనసులో ఏదో ఇది ఉంది. ఎందుకంటే వాళ్ళకి బీజేపీ వాళ్ళు లాస్ట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు
స్పెషల్ స్టేటస్ ఇస్తానని అదని ఇదని మోదీ గారు వచ్చి చెప్పి మట్టిచ్చారు, ఏమీ ఇవ్వలేదు అనే ఒక కోపం ఉంది. అంతేకాకుండా చంద్రబాబుని అంటే చంద్రబాబు తిట్టాడు అనుకోండి, చంద్రబాబుని ఎన్నికల సభలో మోదీ కూడా తిట్టాడు కదా, పోలవరం ఏటీఎంగా పెట్టుకున్నాడు ఈయన, అది ఇదని తిట్టాడు. సరే, ఇవన్నీ గతము, అవన్నీ మర్చిపోయారు అనుకుందాం. మనుషుల జ్ఞాపక శక్తి చాలా తక్కువ. కానీ నిన్న మొన్న జరిగిన చంద్రబాబు అరెస్ట్ని ఎలా మర్చిపోతారు? వాళ్ళు మర్చిపోలేరు. ఎందుకు మర్చిపోలేరు అంటే, చంద్రబాబు గారి అరెస్టు జగన్ కేసులు పెట్టి చేయించిన మాట నిజమే అయినప్పటికీ ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ లేకుండా చంద్రబాబు గారి అరెస్టు జరగదు అని సాధారణమైన టీడీపీ కార్యకర్త కూడా నమ్ముతున్నాడు గట్టిగా. నమ్మాల్సిన విధంగా ఉంది అది సీను. ఎందుకంటే ఇక్కడున్న జగన్ గారేమో మోదీ మాట జవదాటిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే డ్యూ టు వేరియస్ రీజన్స్ ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయి, కేసులోనండి ఇంకేమన్నానండి. మోదీ గారు ఒక్క మాట నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, చంద్రబాబు గారిని ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని కనుక అని ఉంటే చంద్రబాబు గారి అరెస్టు జరిగి ఉండేది కాదు. వాళ్ళు కూల్గా ఉన్నారు. సరే చూద్దాం, చంద్రబాబును కూడా కొంతకాలం జైల్లో పెట్టితే ప్రశాంతంగా, ఆయన ఇంకెప్పుడు జీవితంలో అనలేడు కదా, నన్ను ఎవరు చేయలేరు, నా వరకు రాలేరు, నా మీద 100 కేసులు పెట్టారు, అన్నీ ఎవరు ఏం చేయలేరు అనే మాట డైలాగింగ్ ఆయన జీవితంలో అనకుండా ఉండడానికి ఆయన తీసుకుని జైల్లో పెట్టారు. సరే, లోకేష్ గారు ఢిల్లీ చుట్టూ తిరిగారు. లాయర్లు అయితేనేమి, కోర్టు కేసులు అయితేనేమి, ఏమైతేనేమి ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో లేకుండా ఢిల్లీలో సుమారుగా చాలా రోజులు మకాం వేశారు. ఢిల్లీలో మకాం వేసినప్పుడు అయ్యో తండ్రి జైల్లో ఉన్నాడే, బిడ్డను మనం పరామర్శించాలి, బిడ్డకి మనం ఏదన్నా మంచి మాటలు చెప్పాలి అని వాళ్ళు ఏమని అనుకున్నారా? అనుకోలేదు. ఎప్పుడు అనుకున్నారు? ఈయన పదే అపాయింట్మెంట్లు కోరి పడిగాపులు కాచి కొంతకాలం బాగా చంద్రబాబు గారి జైలు జీవితం సగం గడిచిపోయినప్పుడు ఎప్పుడో అమిత్ షా గారు ఒక చిన్న అపాయింట్మెంట్ ఇచ్చి, అవునా అలాగా ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని ఏమి తెలియనట్టు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందో ఏమీ తెలియకుండా ఆయన హోంమంత్రి ఎలా అవుతారు? కాబట్టి అవునా అలా జరిగిందా, ఓకే నేను చూస్తాను అన్నట్టుగా ఏదో చెప్తారు. కాబట్టి ఇవన్నీ కోపాలు టీడీపీ వాళ్ళకు ఉన్నాయి, టీడీపీ వాళ్ళకు ఉంటాయి కూడా. కాబట్టి వాళ్ళు బీజేపీకి ఓటు వెయ్యాలి అంటే ఇక తప్పదు. వైసీపీకి ఓటు వేయడము ఏమాత్రం ఇష్టము లేనటువంటి వాళ్ళు గత్యంతరం లేక వేస్తారే తప్ప బీజేపీ కోసం పార్లమెంట్లో ఎలాగైనా బీజేపీని గెలిపించాలనే గట్టి నిర్ణయం తీసుకొని అయితే వాళ్ళు ఓటు వేయరు. వీటన్నిటితో ఇంకో కష్టం వచ్చి పడింది. టీడీపీ శ్రేణులన్నీ కూడా బీజేపీతో అసలే వాళ్ళకి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఊరికి అనవసరంగా పోయి అదంతా మనకు తగిలిచ్చారు, ఆయన బీజేపీతో పూసుకొని రాసుకొని మనకు అనవసరంగా తెచ్చిపెట్టారు అనే ఒక బాధ ఉంది. వీటన్నిటికీ తోడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు గజగజ వణికే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటారా? వీళ్ళు పౌరసత్వ చట్టం ఇది సవరిస్తున్నారు. వీళ్ళు స్ట్రాంగ్ హిందుత్వ ఎజెండాతో ఈసారి ఎన్నికలకు వెళ్ళదలుచుకున్నారు. అది వాళ్ళకి నార్త్లో వాళ్ళకి అవసరము, వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ సౌత్లో అట్లా లేదు పరిస్థితి. పౌరసత్వ సవరణ ఇవన్నిటి రిజల్ట్ ఎలా ఉంటుందంటే, అఫ్కోర్స్ సుప్రీంకోర్టులో కేసు వేశారో అదేమైనా స్టే ఇస్తారో మనకు తెలియదు. కానీ ముస్లింలు వీళ్ళందరూ కూడా, మైనారిటీలందరూ కూడా కన్సాలిడేట్ అయిపోయి బీజేపీకి వ్యతిరేకంగా అమ్మో బీజేపీకి ఓటు వేస్తే సరే సెంట్రల్ వాళ్ళు వస్తారా లేదా అవన్నీ సెకండరీ, కానీ వీళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ఏంది? ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఓటర్ల చేతిలో ఉన్న ఆయుధం ఓటు. ఈ ఓటును వాళ్ళు చూసి బీజేపీకి కానీ బీజేపీతో పొత్తులో ఉన్న ఈ 2 పార్టీలకు కానీ వేయడానికి వాళ్ళు ఇష్టంగా లేరు. మీకు ఈరోజు యాజాన్ టుడే మైనారిటీ ఓట్లు కీలకంగా ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో, గుంటూరులో కావచ్చు, తాడిపత్రి కావచ్చు, లేదా రాయచోటి కావచ్చు, కడప కావచ్చు, కదిరి, మదనపల్లి, హిందూపురం, ఇలా మన రాయలసీమలోనే చాలా ఊర్లు చెప్పచ్చు. ఇన్ని ఊర్లలో ఉన్నటువంటి టీడీపీ యాస్పిరెంట్స్ అంతా కూడా చంద్రబాబు తెచ్చిపెట్టిన ఈ పితలాటకం వల్ల ముస్లింలను మేము కన్విన్స్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాము. వాళ్ళు పోయాపో మీరు బీజేపీతో ఇంతకుముందు ఏముంటే వైసీపీ వాళ్ళు జగన్ బీజేపీతో అనుకూలంగా ఉన్నాడనే కోపం ఉండేది వాళ్ళకి. ఇతను పైకి చెప్పకపోయినా సరే బీజేపీ అనుకూలమైన వ్యక్తి, ఇతనికి మనం ఈసారి బుద్ధి చెప్పాలా అనే మూడు ఉండేది కొంత వర్గానికైనా. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళకి వేరే గత్యంతరం లేకుండా పోయింది. ఎందుకంటే డైరెక్ట్గా పొత్తులో ఉన్నారు చంద్రబాబు గారు. వైసీపీ అయినా పైకి కనబడకుండా ఆయన జగన్ ఢిల్లీతో అనుకూలంగా ఉన్నాడనేది ఓపెన్ కాదు. అది
అది నిజమే కావచ్చు, కానీ ఓపెన్గా ఆయన అంగీకరించలేదు, ఢిల్లీ వాళ్ళు కూడా నార్మల్గా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళైనా వచ్చి చంద్రబాబు హమారా దోస్త్ అని మోదీ చెప్తారు, చంద్రబాబుతో మాకు పొత్తు ఉందని అమిత్ షా చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా మైనారిటీలు ఎలా నమ్ముతారు చంద్రబాబుని కానీ, జనసేనని కానీ, బీజేపీని కానీ? కాబట్టి చాలా నియోజకవర్గాల్లో మైనారిటీలు ప్రభావితం చేసే చోట ఈ ముప్పు ఒకటి పొంచి ఉంది. ఎందుకంటే వీళ్ళు నేషనల్ దృష్టిలో పెట్టుకొని జాతీయ ఓట్లను ఆకర్షించే దాంట్లో భాగంగా ఇది పెట్టారు పౌరసత్వ సవరణని. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి అది వాళ్ళకి తెలుగుదేశానికి చుట్టుకుంటా ఉంది. అది వచ్చేది వైసీపీకి అయాచితంగా కొన్ని కలిసి వస్తున్నాయి. జగన్ గారికి వ్యతిరేకత ఉన్నప్పటికీ జగన్ గారు ఈసారి టఫ్ ఉంటుంది అనుకుంటున్నప్పుడు చంద్రబాబు గారు పొత్తులేకి వెళ్ళి వైసీపీకి అయాచితంగా కొన్ని కలిసి వచ్చేలా ఆయనే రూట్ క్లియర్ చేస్తున్నారు. అది ప్రాబ్లం అంటే. ఓకే, ఇంకా సరే సార్, ఫైనల్గా జనసేనకు ఉన్న 2 పార్లమెంటు స్థానాల్లో ఒకటేమో కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ గారే చేస్తారని టాక్, ఇంకొకటి ఎక్కడి నుంచి ఉండొచ్చు? మొన్న మచిలీపట్నం మూలశౌరి గారు ఆల్రెడీ డిక్లేర్డ్. అది మొన్న మనం అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఏమిటి అవసరం లోక్సభ అదే పోటీ చేయాల్సిన, పార్లమెంటు పోటీ చేయాల్సిన అవసరం? ఆయన ఇక్కడ కదా ఉండి నేను ఆ రాష్ట్రాన్ని చక్కదిద్దుతాను, జగన్ పాలన నుండి మిమ్మల్ని విముక్తి చేస్తాను, మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన అన్నీ వరుసపట్టి రాజీ పడుతున్నాడు. నిన్న మొన్నటిదాకా మీ అభిమానులంతా ఏమని అరిచారు, సీఎం అని అరిస్తే మీరు కూడా దాన్ని ఎంజాయ్ చేశారు. సీఎం కాదు కదా, కనీసం 3 మంత్రి పదవులు కూడా వీళ్ళేనటువంటి ఒక సంఖ్యను మీరు ఆమోదించారు. 21 సీట్లలో పోటీ చేస్తే మీరు దాంట్లో గెలిచేవన్నీ మీకు రేపు పొద్దున ప్రభుత్వం వస్తే మీ వాటా ఎంత అంటే మీరు బాగా అతి తక్కువ స్థానాలకు మీరు పరిమితమయ్యారు. సరే, అది అయితే జరిగింది. సార్, ఇన్ కేసు ఎంపీగా గెలిస్తే బీజేపీ నుంచి ఏమన్నా మోర్ సపోర్ట్ ఉంటుంది, అలాంటి వ్యూహం ఏమవుతారైనా మహా అయితే కేంద్ర మంత్రి అవుతారు. కేంద్ర మంత్రి కావడం అంటే ఏమిటంటే అర్థము, రాష్ట్ర రాజకీయాలకి కేంద్ర రాజకీయాలకి రెండింటికి పనికి రాకుండా పోరు. ఎందుకంటారా, గతంలో చిరంజీవి గారికి ఇదే జరిగింది. చిరంజీవి గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం అయిపోయారు. కేంద్ర రాజకీయాల్లో పట్టు సాధించే దిశగా ఆయన ప్రయాణం జరగలేదు, జరిగే వీలు కూడా లేదు. ఎందుకు లేదంటారా, ఒకటి కేంద్రంలో ఉన్న అనేక మంత్రి పదవుల్లో మన వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనుకోండి, ఈయనకేం కీలకమైన హోంశాఖనో ఆర్థిక శాఖనో ఇవ్వరు. ఈయనకు ఒక సహాయ శాఖ మంత్రి ఇస్తారు, టూరిజమనో ఇంకోటనో. దాంట్లో ఏం చేయగలుగుతారు ఈయన? మీరేం కేంద్రానికి నిధులు తీసుకురాలేరు, రాష్ట్రానికి నిధులు తీసుకురాలేరు, రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రాజెక్టులు తీసుకురాలేరు. ఏమీ తీసుకురాకుండా అప్పుడప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఒక ప్రోటోకాల్గా వచ్చి మీ శాఖల అధికారులతో అట్లా కలిసి మాట్లాడి వెళ్ళిపోతారు. మిమ్మల్ని రాష్ట్ర రాజకీయాల్లో ఇన్యాక్టివ్ చేసేస్తారు. మీరు కేంద్రంలోనూ ఏమీ చేయలేరు, రాష్ట్రంలోనూ ఏమీ చేయలేరు. ఈ రెండుటి ఇదంతా ఎందుకు, ఈ జోడు గుర్రాల స్వారీ ఎందుకు? ప్రశాంతంగా రాష్ట్రంలోనే ఉండి ఏమైతే అది అయిందని మీ పార్టీ పునాదిని ఇంకా పటిష్టం చేసుకునే ఆలోచన వెళ్ళొచ్చు కదా. కాబట్టి ఆయన అన్ని లాంగ్ స్టెప్సే. ఏమో ఈ వ్యూహం వెనక అసలు ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. ఏముంటుంది వ్యూహం ఏముంటుంది? ఇప్పుడు మోదీ గారు అమిత్ షా గారు ఈయనకేం కేంద్ర మంత్రి పదవి ఇస్తానని ఇప్పటివరకు ఏమీ హామీ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చారేమో, రహస్యంగా ఇచ్చారేమో. రహస్యంగా ఇచ్చినా కూడా కేంద్ర మంత్రిగా ఈయన జనసేన పార్టీ తరఫున ఊరికే అక్కడ ఎన్డీఏలో ఉండాల్సిందే తప్ప ఈయనకి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఎవరు ఈయన తిప్పలేడు కూడా. ఎందుకంటే ప్రాక్టికల్గా చిన్న స్టేట్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక సహాయ మంత్రి తీసుకుని ఏం జరుగుతుంది, ఇక్కడ జరగదు. కాబట్టి ఈయన ఇక్కడ పార్టీని పటిష్టం చేసుకోలేక ఊరికే ఆయన అభిమానులకు సంతోషం ఉంటుంది, మా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అయ్యారు చూసారా అని గతంలో చిరంజీవి గారి అభిమానులు సంతోషించినట్టు ఈయన అభిమానులు కూడా అలా సంతోషిస్తారే తప్ప ఈయన లక్ష్యం ఏమిటి? జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గట్టిగా నిర్మించడం. అదే కదా ఈయన లక్ష్యం. ఈయన తన లక్ష్యాలన్నింటినీ మరిచిపోయి ఈయన పార్టీ పెట్టిన లక్ష్యము ప్రజాసేవ చేస్తానని, నేను పబ్లిక్ అది ఏదో ఫోర్స్ పెడతానన్నాడు కదా అప్పుడు, కామన్ మ్యాన్ ఫోర్స్ పెడతానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజలకి మంచి చేస్తానని ఈయన తన పార్టీ పెట్టి వచ్చారు. సరే, తర్వాత కొన్ని కారణాల వల్ల చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చారు, కొన్ని
తర్వాత అందరితో విడిపోయి పార్టీలో పోటీ చేశారు, ఓడిపోయారు. అదంతా పక్కన పెడదాం. పక్కన పెడితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన తన లక్ష్యాన్ని మర్చిపోయి ఆయన 2 లక్ష్యాలను ఎంచుకున్నాడు. ఒకటి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడము, జగన్ గారిని ఓడించడం. మధ్యలో మీకేంటి దాంట్లో ఒరిగేది? మీకు ఒరిగేది ఏమిటో తెలియదు. ఆత్మసంతృప్తి చేస్తానన్న పని చేశారు. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు అనుకుందాం. రేపు పొద్దున మీ పార్టీ బలపడి ఏమైనా మీరు ముఖ్యమంత్రి వైపుగా వెళ్ళే అవకాశం ఉందంటే ఇంపాసిబుల్. ఎందుకంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రి ఎలా చేయాలి అని రాబో 5 ఏళ్లలో ఆయన స్కెచ్ వేస్తారు. కానీ అధికారంలో ఉంటే మీకు ఎందుకు ఇస్తారు? మీరు వీక్ అయిపోతారు. మీరు కేంద్ర మంత్రిగా ఉంటూ అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి అమరావతికి టూర్లు వేసేదానికి తప్ప మీ కేంద్ర మంత్రి పదవి ఎందుకు పనికిరాదు. కాబట్టి ఆయన ఏ లెక్కను చూసినా అది అక్కడ ఎవరికైనా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి, ఈయన అసెంబ్లీకే పోటీ చేసి పరిమితమై ఉండి రాష్ట్ర రాజకీయాల్లో తన ముద్రను ఏదో చూపించే ప్రయత్నం, గెలవచ్చు ఓడచ్చు అది వేరే విషయం, గవర్నమెంట్ రావచ్చు రాకపోవచ్చు, ఏమి జరిగినా కూడా మీకు నిజంగా లక్ష్యం ఉంటే మీ ముద్ర వేసే దిశగా జనసేన రాజకీయాలను తీసుకెళ్తారు. మీరు అలా కాకుండా కేవలం స్పీచ్లు ఇచ్చేసి ఇట్లా ఎక్కడో ఒక చోట రాజీపడి ఏదో ఒక పార్టీకి పొత్తుల్లో ఉంటూ ఇలా ఆయన తన పార్టీని నిర్మించుకోలేరు. అంటే బేసిక్గా ఆయన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, బేసిక్గా ఆయన సినిమా నటుడే, రాజకీయ నటుడు కాదు కాబట్టి ఆయన ఎమోషనల్గా తీసుకునే నిర్ణయాలకు తాత్కాలిక ఫలితాలను ఆశిస్తారే తప్ప శాశ్వత ఫలితాల దిశగా ఆయన వెళ్ళరు. అది ప్రాబ్లం ఆయనతో. ఓకే, వాట్ ఎవర్ తీసుకున్న స్థానాల్లో అయినా గెలిపించుకునే పని ఎంతవరకు చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.